పునుగులే పునుగులు పునుగులు బియ్యపు పునుగులు. హలో అండి. ఈరోజు మనం ఏ సోడా గాని, పెరుగు గాని, ఏ పప్పులు కూడా లేకుండా మనం బియ్యపు పిండి ఒక గ్లాసు బియ్యంతోటి మనం పునుగు చేసి చూపిద్దాం. అలాగే ఒక 2 ఆలుగడ్డలు కూడా అవసరం. ఫస్ట్ నానబెట్టుకున్న 2 గంటలు బియ్యం నానబెట్టుకున్నాం ఫస్టు. అది నానబెట్టుకొని అలాగే ఉడకబెట్టిన 2 ఆలుగడ్డలు అదే బంగాళదుంప అంటారుగా, బంగాళదుంప కూడా మిక్సీ పట్టాలి. ఫస్ట్ బియ్యం పెట్టినాక మనం బంగాళదుంప కూడా పడదాం. మా రమ్మీగా బియ్యం మిక్సీలో వేస్తుంది మరి. దబదబా వాటు రమ్మి అని చెప్పినా మరి. దబ్బున వేసి వీడియో అప్లోడ్ చేయాలి మరి. బియ్యం మొత్తం వాళ్ళన్నీ వేసి మిక్సీ అంటుంది మిక్సీ. మొత్తం మొత్తం పల్చ కాకుండా గట్టిగా కొంచెం గట్టిగా ఉంచుకోవాలి పిండిని. లైట్గా అయితే వాటర్ వేసుకోవాలి, కొంచెమే గట్టిగా ఉండాలి పిండి మాత్రం. తర్వాత మంచిగా పక్కన పెట్టి ఆలుగడ్డలు ముక్కలు ముక్కలు పోసినాయి, అవి కూడా మిక్సీలో వేసి దాని రుబ్బు రమ్య అని చెప్తుంది. రమ్య అదే పని మీద ఉందిగా. వాళ్ళు కూడా మిక్సీ పట్టినాక నెక్స్ట్ జరిగేది ఏంది ఇంకో ముచ్చట స్టార్ట్ చేద్దాం. దబదబ ఏంటి మా రమ్య మెల్లగా చేస్తుంది ఏం చేసినా. మొత్తమే అది కూడా మిక్సీ పట్టి నాకు ఇచ్చింది. ఇక ఆ బియ్యపు పిండి ఈ ఆలుగడ్డ పేస్ట్ అంతా ఒక గిన్నెలు వేసుకున్నాం. గిన్నెలు వేసుకొని కొంచెం ఊడ్చుకొని లోపటేసిన. లోపటేసినాక జీలకర్ర ప్యాకెట్ ఇది. జీలకర్ర కూడా అడవులు వేసుకోవద్దు, తగినంత జీలకర్ర వేసుకోవాలి, మంచిగా వేసుకొని కలుపుకోవాలి. దాని ఫ్లేవర్ కోసం జీలకర్ర వేస్తే మంచిగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఉప్పు కూడా చూసుకుని సరిపడా వేసుకోవాలి. అడవులు కూడా వేసుకోకూరి. ఎట్లా అంటే 1 స్పూన్ 1/2 స్పూన్ వేసుకొని మంచిగా వేసుకున్నాక కలిపి ఇట్లా మనం పేట కలిపినాడు మంచిగా విసుకాలి. దాన్ని మంచిగా కలిపితేనే మంచిగా ఉంటుంది. లేకపోతే మీన ఉప్పు కొడుతుంది. ఇట్లా మంచిగా ఒక్కదాని మంచిగా మిక్స్ చేసి మన కిచెన్లో పోయి అసలు ముచ్చట చేసేద్దాం. మరి అబ్బాయి నూనె పోసింది. నూనె పోసి పిండి ఊడుస్తుంది మరి. జర నూనె ఇప్పుడే చిల్లమ్మలు అంటుందిగా. చిల్లమ్మలు అన్నాక ఒక్కొక్కరు వేసుడు మొదలు పెట్టింది. ఆయిల్ అంటారో బాయిల్ అంటారో అని పునుగులు వేసుడు అయితే స్టార్ట్ చేసింది. ఏమీ ఇలా ఒక 5 నిమిషాల పని అంతే. ఇలాంటి ఖర్చు లేకుండా ఏముంది ఇంట్లో బియ్యం, అది రేషన్ బియ్యం అయినా ఏ బియ్యం అయినా ఇలా చేసుకోరు ఒకసారి మీరు కూడా. ఇప్పుడే కాల్చుడు మొదలు పెట్టింది. ఇప్పుడు నూనె చిల్లమన్నాను. ఒకవేళ నేనే కనుక ఇప్పుడు నువ్వు వేసుంటే ఈ వాసన అనేది ఎక్కడికో ఎవడో వండుతుందని వచ్చేంత స్పెషల్ వేస్తా. మా రమ్యకు కూడా తెలియాలి ఈ స్టైల్ అనేసి చెప్పి జర ఈ రమ్య అని చెప్పిన. లేకపోతే వేసిన ఆమె కూడా నేర్పియాలి. మొత్తం మీద చిన్న విషయం మీద కడాయి చిన్నగా ఉంది, అంత పుంగులు ఎక్కువ పడుతుంది అని మళ్ళీ కడాయి మార్చింది మా రమ్య. గిన్నె మార్చింది గిన్నె. ఇది అలా ఇట్లా వేసి మొత్తం మీద మన లాస్ట్ వరకు మన పునుగులు ఎట్లా అయినాయి, ఏం కథ ఎట్లున్నాయి తిన్నాక కూడా చెప్పడం. మీరు వీడియో మొత్తం చూడురిగా. ఆల్రెడీ కొన్ని వేసినాము, అవి కూడా చూపిస్తా. అవి పెద్ద వేసి కొన్ని వేసుకుందాం. ఫస్ట్ అన్నీ ఒకటేసారి డిస్టిల్ అయినాడు ఎక్కువ ఎందుకు మనకు, అట్లా అనేసి కొన్ని వేయించుకున్నాం. మన పునుగులు కూడా రెడీగా వస్తున్నాయి. మంచిగా కడక్ కాల్చుకున్నాం. అది కడక్ కాల్చిన నూనె కూడా దగ్గర పడ్డది. నూనె దగ్గర పడదు మన పునుగులు వేసేది. మొత్తం కూడా నాకు మూడ పెట్టింది. ఒకసారి చూపిస్తా చూడు. ఎంత గర ఉడుకున్నాయి అవి. నూత పెట్టి కూడా కాలు తట్టే ఉన్నాయి. ఒకసారి తినేసేసి చూద్దాం ఎట్లుందో ఏం కథనో. ఉప్పు ఎక్కువైతే అనుకున్నాను, ఏం కాలేదు, మంచిగా ఉంది, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోరు. వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు.